రాజమౌళి ఇప్పుడు ఈ పేరు ఇండియన్ సినిమాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. త్వరలో ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మారుమోగబోతుంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు హీరోగా SSMB 29 పేరుతో మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇది రిలీజ్ అయితే ఇండియన్ సినిమా లెక్కలు మారిపోతాయని చెప్పొచ్చు. రాజమౌళి చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కెరీర్ని ప్రారంభించి తనని తాను నిరూపించుకొని ఇప్పుడు ఇండియా గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగారు. RRRతో ఆస్కార్ని తీసుకొచ్చి ఇండియా ఆస్కార్ కలర్ని సాకారం చేశారు. ఓ రకంగా పాన్ ఇండియా సినిమా ట్రెండ్కి పునాది వేశారు. ఇండియన్ సినిమా సరిహద్దులు చెరిపేశారు. సినిమా లెక్కలు మార్చేశారు. భారతీయ సినిమాని ప్రపంచ పటంపై ప్రముఖ స్థానంలో నిలిపే ఉద్దేశంతో వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయనలో మంచి నటుడు ఉన్నాడనే విషయం తెలిసిందే. రాజమౌళి అడపాదడపా తన సినిమాలో కనిపిస్తుంటారు. చిన్న గెస్ట్ రోల్స్ లో తలుక్కున మెరుస్తుంటారు. కానీ ఆయన హీరోగా ఓ సినిమా రూపొందింది. తనే లీడ్ రోల్ గా సినిమాని తెరకెక్కించారు. కానీ అది విడుదలకు నోచుకోలేదు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ కారణంగానే అది ఆగిపోయింది. మరి ఆ కథ ఏంటో చూస్తే, రాజమౌళి హీరోగా నటించింది చిన్నప్పుడు. ఆయన బాలనటుడిగా పిల్లన గ్రోవి పేరుతో సినిమా తెరకెక్కింది. దీనికి కీరవాణి తండ్రి శివశక్తి దత్తా దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్ నిర్మాత. ఇందులో రాజమౌళి బాలకృష్ణుడిగా లీడ్ రోల్ చేశారు. రాజమౌళి సిస్టర్ MM శ్రీలేఖ కూడా ఓ పాత్రలో నటించడం విశేషం. వీరితో పాటు JV సోమయాజులు, నిర్మలమ్మ వంటి వారు నటించారు. టెక్నికల్ టీం అంతా రాజమౌళి ఫ్యామిలీనే పనిచేసింది. కీరవాణి సంగీతం అందించారు. ఇక కథలోకి వెళ్తే, ఓ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో ఈ పిల్లన గ్రోవి మూవీని తెరకెక్కించారు శివశక్తి దత్తా. సినిమాని తక్కువ బడ్జెట్తో రూపొందించాలనుకున్నారు. కానీ చిత్రీకరణ ప్రారంభించాక అసలు కష్టాలు మొదలయ్యాయి. అనుకున్న బడ్జెట్ అయిపోయింది, ఖర్చు పెరిగిపోయింది, పెట్టే స్తోమత లేదు. దీంతో కొంతకాలం సినిమాని ఆపేశారు. ఆ తర్వాత డబ్బులు సర్దుబాటు చేసుకొని పూర్తి చేయాలనుకున్నారు. కానీ సెట్ కాలేదు, డిలే అయ్యింది. ఈలోపు రాజమౌళితో పాటు ఇతర చైల్డ్ ఆర్టిస్టులు పెద్దవారయ్యారు. సీనియర్లలో కొంతమంది కన్నుమూశారు. దీంతో చేసేదేం లేక ఆ మూవీని ఆపేశారు. అలా రాజమౌళి హీరోగా నటించిన పిల్లల మూవీ మధ్యలోనే అయిపోయింది. రాజమౌళిని తండ్రి విజయేంద్ర ప్రసాద్ హీరోగా కాకుండా చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి డైరెక్షన్ వైపు వెళ్లారు రాజమౌళి. రాఘవేంద్ర రావు వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. కొన్ని సీరియల్స్ కూడా రూపొందించారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో దర్శకుడిగా మారాడు. జూనియర్ NTRని హీరోగా పరిచయం చేశారు. ఇక అంతే, రాజమౌళి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా ఎదిగారు. అడపాదడపా సినిమాలో గెస్ట్ గా మెరుస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు జక్కన్న.